అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసే ముందు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలంటే పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం కోసం మీ టైం ని కాస్త ఇన్వెస్ట్ చేయండి. ముందుగా ఎవరైతే అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటున్నారో అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎన్ఎంసీ గెజెట్ గురించి. ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఇది ఇండియాలో ఉన్న మెడికల్ రెగ్యులేటరీ బాడీ. ఈ ఎన్ఎంసీ 2021 లో నవంబర్ 18th కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని రిలీజ్ చేసింది. ఆ రూల్స్ ని పాటించడం కంపల్సరీ. మరి ఈ రూల్స్ పాటించకుండా చదువుకుంటే ఏమవుతుంది? మీ సర్టిఫికేట్ ని ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది? మనకి ఇక్కడ జరిగే ఎఫ్ఎంజిఈ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది రాయడానికి మనకు అర్హత ఉండదు. సో మనం ఈ వీడియోలో ఈ ఎన్ఎంసీ గెజెట్ లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇందులోని అన్ని పాయింట్స్ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కానీ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ లో ఏంటంటే నో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ షల్ ప్రాక్టీస్ మెడిసిన్ ఇన్ ఇండియా అన్లెస్ హీ ఇస్ గ్రాంటెడ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దీస్ రెగ్యులేషన్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ అందులో మనకు కొన్ని సబ్ పాయింట్స్ కూడా ఉంటాయి. నో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ షల్ బి గ్రాంటెడ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ unless he has undergone a course leading to foreign medical degree with minimum duration of 54 months. అంటే మీ ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ మినిమం 54 మంత్స్ ఉండాలి. మీరు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇండియాలో లాగా ఫిక్స్డ్ డ్యూరేషన్ ఉండదు. ఇండియాలో మనకి 4.5 years కోర్స్ డ్యూరేషన్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. కానీ అబ్రాడ్ కి వెళ్ళినప్పుడు మీకు కొన్ని కంట్రీస్ లో 4 years, ఇంకొన్ని కంట్రీస్ లో 6 years, ఇంకొన్ని కంట్రీస్ లో 7 years ఉంటుంది. సో మనం వెళ్తున్న కంట్రీలో కూడా 54 months అంటే 4.5 years కోర్స్ డ్యూరేషన్ లేదా అంతకంటే ఎక్కువ కోర్స్ డ్యూరేషన్ ఉన్నా మనకి పర్వాలేదు, కానీ తక్కువ కోర్స్ డ్యూరేషన్ మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ సెకండ్ సబ్ పాయింట్ ఏంటంటే అండర్గాన్ అ ఇంటర్న్షిప్ ఫర్ అ మినిమం డ్యూరేషన్ ఆఫ్ 12 months ఇన్ ద సేమ్ ఫారెన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్. అంటే 54 months కోర్స్ డ్యూరేషన్ తర్వాత మినిమం 1 year ఇంటర్న్షిప్ కంపల్సరీగా చేయాలి. అది కూడా యూనివర్సిటీ అఫిలియేటెడ్ హాస్పిటల్లో మాత్రమే. అంటే మీరు వెళ్తున్న కాలేజ్ కి ఓన్ హాస్పిటల్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థర్డ్ సబ్ పాయింట్ ఏంటంటే రిసీవ్డ్ అ ఫారెన్ మెడికల్ డిగ్రీ విత్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో ఉండాలి. మీరు ఏ దేశం వెళ్ళినా కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియం లోనే కోర్స్ చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ లోనే టీచ్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటారు. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టడీడ్ ద మ్యాండేటరీ సబ్జెక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1. అంటే షెడ్యూల్ 1 లో స్పెసిఫై చేసిన మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదవాలి అని మెన్షన్ చేశారు. సో మీరు చూస్ చేసుకునే కంట్రీ కరికులంలో ఈ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యాయో లేదో చూసుకోవాలి. మీరు ఆ సబ్జెక్ట్స్ గనుక చూస్తే అన్ని కూడా క్లినికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు దాని అర్థం ఏంటి? మనం వెళ్తున్న కాలేజ్ లో ఓన్ హాస్పిటల్ ఉండడం అండ్ ఆ హాస్పిటల్లోనే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఆపరేటివ్ గా ఉండడం, అంటే రన్నింగ్ లో ఉండాలి. ఇంకా డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉండాలి, డాక్టర్స్ ఉండాలి, పేషెంట్స్ కూడా ఉండాలి. ఈ పారామీటర్స్ ని కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఫోర్త్ పాయింట్ లో బి అనే సబ్ పాయింట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ వల్లనే చాలా కంట్రీస్ ఇచ్చే ఎంబీబీఎస్ డిగ్రీ లేదా లైసెన్స్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వకుండా అవుతున్నాయి. ఆ పాయింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిజిస్టర్డ్ విత్ ద రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ competent to grant license to practice medicine in their respective jurisdiction of the country in which the medical degree is awarded and at par with the license to practice medicine given to citizen of that country. దీని మీనింగ్ ఏంటంటే మనం ఏ కంట్రీలో అయితే చదువుకోవడానికి వెళ్తున్నామో ఆ కంట్రీలో ఉన్న సిటిజన్స్ కి మెడిసిన్ ని ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండే లైసెన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో అలాంటి లైసెన్స్ నే మనం కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తారా చెయ్యరా అనేది సెకండరీ, కానీ ఆ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఆ కంట్రీలో డిగ్రీతో పాటు లైసెన్స్ ఇస్తారా లేక సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి లైసెన్స్ గ్రాంట్ చేస్తారా అనేది తెలుసుకోవాలి. దాంతో పాటు అది జూనియర్ డాక్టర్ లైసెన్సా లేక ఇండిపెండెంట్ ప్రాక్టీషనర్ లైసెన్సా అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మీరు ఇండియాకి వచ్చి ఎన్ఎంసీకి అప్లై చేసినప్పుడు ఈ ప్రొసీజర్ అంతా మీరు ఫాలో అయితేనే మీకు లైసెన్సింగ్ ఎగ్జామ్ అంటే ఎఫ్ఎంజిఈ ఆర్ నెక్స్ట్ రాయడానికి అర్హత ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇండియాలో మినిమం 12 months ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. అవే మన గెజెట్ లో ఉన్న నెక్స్ట్ పాయింట్స్. అండర్గాన్ సూపర్వైజ్డ్ ఇంటర్న్షిప్ ఇన్ ఇండియా ఫర్ అ మినిమం టర్మ్ ఆఫ్ 12 months ఆఫ్టర్ అప్లయింగ్ ఫర్ ద సేమ్ టు ద కమిషన్ and has cleared the national exit test or such other mandate test
ఆర్ టెస్ట్ కండక్టెడ్ బై ద కమిషన్. సో మీరు అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే ఎన్ఎంసీ గెజెట్ గురించి తెలుసుకోండి. మీరు చూస్ చేసుకున్న కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ని స్మూత్ గా ఫాలో అవుతుందా లేదా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా నంబర్స్ కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు గైడెన్స్ ఇస్తారు అండ్ మీకు ఉన్న అన్ని డౌట్స్ ని క్లియర్ చేస్తారు. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంప్లీట్ గా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈవింగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.